సుప్రీంకోర్టులో ఈ వారం మీరు చూశారు, బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మే 23ని ఆగస్టు 1ని సుప్రీంకోర్టులో నేనే వాదనలు వినిపించి 11 సంవత్సరాలుగా ఏ గవర్నమెంటు పట్టించుకోవట్లేదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. వారికి ఇష్టం లేకపోయినా 8 లక్షల కోట్లు ఆదాయం వస్తున్న డ్రీమ్11 లాంటి వాళ్ళకి 7,000 కోట్లు, వందల యాప్ల ద్వారా వేల మంది సూసైడ్లు చేసుకొని 45 కోట్ల మందికి ప్రాణం కల్పించడానికి 788 మంది ఎంపీలు నాకు స్పందించారు. మన తెలుగు మల్లు రవి గారు కాంగ్రెస్, ఆర్ కృష్ణయ్య బీజేపీ అడగగానే సంతకాలు పెట్టారు. అలాంటి చట్టమే ఈరోజు 45 కోట్ల కుటుంబాలు కాపాడుతుంది. అలాంటి చట్టమే సహస్రా పేరుని నేను సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి పార్లమెంట్లో కానీ వచ్చే సెషన్లో పెట్టకపోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏ విధంగా బెట్టింగ్ యాప్ల్లో ఏంటి, నిమిషా విషయంలో ఏంటి ఆర్డర్స్ తీసుకొచ్చాను నిన్న, అదే చట్టాన్ని తీసుకురావాలని నాకు పూర్తి నమ్మకం ఉంది. జ్యుడిషియరీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పార్లమెంట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మీద ఒకవేళ ఈ నెల రోజుల్లో మరలా సెప్టెంబర్లో సెషన్ ఉంది, వారి చట్టాన్ని తీసుకురాకముందే నేను కోర్టుకి వెళ్తానేమో. అప్పుడు నేను కృష్ణ గారిని, రేణుకాని నాతో పాటు కోర్టులోకి తీసుకెళ్తే కామారెడ్డి రైతుల కుటుంబాన్ని తీసుకెళ్ళినప్పుడు ఫిబ్రవరి 13, 2022లో ఎంత న్యాయం చేశారో అప్పుడు మన తెలంగాణ చీఫ్ జస్టిస్ బుయాన్ గారు. మీ మద్దతుతో నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అవినీతి పరులతో పోరాడతా.